ఒంటి మీద కట్టిన బట్ట మంది కాకపోతే ఊరంతా దిగుతాను అన్నట్టు వెనకటికొకడు. యూరప్ దేశాలకి ఏం పోయా, వాళ్ళ అబ్బ సొత్తేం కాదు. అరబ్ దేశాలకి ఏం పోయా, వాళ్ళ అయ్య సొత్తేం కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ప్రాబ్లం లేదు కాబట్టి ఇజ్రాయెల్ పక్కలో పాములాగా తయారైనటువంటి పాలస్తీనా సమస్యకి పరిష్కారం మాత్రం వీళ్ళెవరూ చూపరు. హమాస్ తీవ్రవాదుల చేతుల్లోని బందీలు విడిపించడానికి వీళ్ళెవరు ప్రయత్నించరు. ప్లస్ హమాస్ వాళ్ళ దుష్కృత్యాలను వీళ్ళెవరు ఆపరు. ఒక దేశానికి ఒక తీవ్రవాద సంస్థ చేతుల్లో నడుస్తోందని చెప్తూనే ఉంటారు, కానీ వాళ్ళని ఏం పీకలేరు. పైగా పాలస్తీనా అన్నటువంటి మొత్తాన్ని ఆక్రమించేసుకుంటుంది ఇజ్రాయెల్. రెండు దేశాల సిద్ధాంతం ఉండాల్సింది, ఇజ్రాయెల్గానే ఉండాలి, పాలస్తీనాగానే ఉండాలంటారు. మరి ఎవరు పోనీ మీరు పరిపాలించండి అంటే వీళ్ళు పరిపాలించరంటారు. పోనీ అక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని మీరు నడిపించండి అంటే అట్లాగొద్దంటారు. అంటే అమ్మ పెట్టదు అడుక్కు తిననేదని వీళ్ళు పరిపాలించరు, వాళ్ళ చేతుల్లోనే ప్రభుత్వం ఉండాలంటారు. ఎవరి చేతిలో? హమాస్ తీవ్రవాదుల చేతుల్లో ఉండాలి. అట్లా మాకు కుదరదంటది ఇజ్రాయెల్. ఇప్పుడు లేదు మేము చెప్పినట్టు నడవాల్సింది అంటది బ్రిటన్. ఇదివరకు భారతదేశాన్ని మొక్కలు చేసి ప్రపంచంలో పరమ దరిద్రాలకి, శతకోటి దరిద్రాలకి కారణమైనటువంటి బ్రిటన్ ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోయి ఇజ్రాయెల్కి హితబోధలు చెప్తోంది.